ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, దేవుని సేవకు అంకితమైన జీవితం. పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మోయక, ఇశ్రాయేలీయుల రాజైన దావీదు కుమారుడగు సొలొమోను కట్టించిన మందిరములో దాని నుంచిడి. మీ దేవుడైన యెహోవాకును ఆయన జనులైన ఇశ్రాయేలీయులకును సేవ జరిగించుడి. 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయము 3వ వచనం. ఈ వాక్యంలో రాజైన యోషియా లేవీలకు ఒక గొప్ప బాధ్యతను గుర్తు చేశాడు. పరిశుద్ధ మందసం ఇప్పుడు తన స్థానంలో ఉంది కాబట్టి వారు దానిని మోయడం కంటే తమ సమయాన్ని దేవునికి మరియు దేవుని ప్రజలకు సేవ చేయడానికి అంకితం చేయాలని ఆజ్ఞాపించాడు. ఈ వాక్యం మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని బోధిస్తుంది. దేవుడు కేవలం ఆచారాలను మాత్రమే కోరుకోవడం లేదు, ఆయనకు అంకితమైన సేవ కోరుతున్నాడు. దేవుని సేవ అంటే కేవలం మందిరంలో చేసే పరిచర్య మాత్రమే కాదు, ప్రేమతో, వినయంతో, విశ్వాసంతో దేవునికి విధేయులై ఆయన ప్రజలకు సేవ చేయడం కూడా దేవుని సేవే. నేడు దేవుడు మనలను కూడా పిలుస్తున్నాడు. నన్ను ప్రేమించి నా ప్రజలకు సేవ చేయము. ఇతరులకు ఆశీర్వాదముగా జీవించినప్పుడు మన సేవ ద్వారా దేవుని మహిమ ప్రత్యక్షమవుతుంది. దేవుని సేవ ఒక గొప్ప పిలుపు మరియు బాధ్యత. దేవునిని సేవించుటతో పాటు ఆయన ప్రజలకు కూడా సేవ చేయాలి. అంకిత భావంతో చేసిన ప్రతి సేవ దేవునికి ప్రీతికరమైనది. సేవ చేసే చేతులు దేవుని ప్రేమను ప్రపంచానికి తెలియజేస్తాయి. ప్రార్థన. ప్రభువైన యేసు, స్వార్థంతో కాకుండా ప్రేమతో, వినయంతో, విశ్వాసంతో నిన్ను మరియు నీ ప్రజలను సేవించే హృదయాన్ని మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్.